వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 1 ఆగస్ట్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల డైలీ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. టుడే ఫస్ట్ టాపిక్ గనక చూసినట్లయితే నౌకాదళం చేతికి హిమగిరి. అధునాతన గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ యుద్ధ నౌక హిమగిరి భారత నౌకాదళంలోకి చేరింది. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనే సంస్థ దీనిని రూపొందించింది. ప్రాజెక్టు 17A కింద ఈ సంస్థ నిర్మించే 3 యుద్ధ నౌకల్లో ఇది మొదటిది. దీని విలువ 21,833.36 కోట్లు. హిమగిరి యుద్ధ నౌక పొడవు 149 మీటర్లు కాగా బరువు వచ్చేసి 6,670 టన్నులు. ఇందులో బ్రహ్మోస్, బరాక్ 8 క్షిపణులు ఉంటాయి. ఈ యుద్ధ నౌక నింగి సముద్ర తలంలోని లక్ష్యాలను ఛేదించగలదు. నిన్నటి వీడియోలో మనం ప్రళయ్ క్షిపణికి సంబంధించి చూసాము. ప్రళయ్ క్షిపణిని భారతదేశంలోని ఒడిశా తీరానికి చేరువలో అబ్దుల్ కలాం దీవి నుంచి విజయవంతంగా పరీక్షించడం జరిగింది. సో ఇలాంటివి క్షిపణులు కానీ నౌకలు కానీ చాలా ఇంపార్టెంటు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఐఐటి మద్రాస్ పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల ఢిల్లీలో పొగమేఘాలు చుట్టుముట్టి పౌరులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీనికి పరిష్కారాన్ని ఐఐటి మద్రాస్ పరిశోధకులు కనుగొనడం జరిగింది. దేశంలో ఏటా 35 కోట్ల టన్నుల పంట వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని తగలబెట్టడం వల్ల వాయు కాలుష్యం పెరిగిపోతుంది. దీంతో మానవులకు కానీ జీవులకు కూడా శ్వాస సంబంధిత అనేక వ్యాధులు సంభవించడం జరుగుతుంది. దీనికి పరిష్కారంగా ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు ఒక పరిష్కారాన్ని అయితే కనుగొనడం జరిగింది. పంట వ్యర్థాలతో పాటు చిత్తు కాగితాలపైన గానోడెర్మా ల్యూసిడియం ప్లూరోటస్ ఆస్ట్రియాటస్ అనే శిలీంధ్రాలను పెంచి జీవ మిశ్రమ పదార్థాలను తయారు చేయడంలో ఐఐటి మద్రాస్ బృందం సఫలమైంది. ప్యాకేజింగ్ షీట్ల తయారీలో ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా ఇవి ఉపకరిస్తాయి. సో దీంతో పంట వ్యర్థాలతో పాటు చిత్తు కాగితాలపై కూడా జీవ మిశ్రమ పదార్థాన్ని తయారు చేసి వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చని ఐఐటి పరిశోధకులు తెలపడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే బీమా వైద్య సేవల డైరెక్టర్గా డాక్టర్ సుధాకర్. బీమా వైద్య సేవల విభాగం డైరెక్టర్గా డాక్టర్ ఎం సుధాకర్ను ప్రభుత్వం నియమించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే షార్ డైరెక్టర్గా పద్మకుమార్. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ డైరెక్టర్గా ఈఎస్ పద్మకుమార్ను నియమిస్తూ ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు పనిచేసిన ఆర్ముగం రాజరాజన్ను తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్కు డైరెక్టర్గా బదిలీ చేయడంతో పద్మకుమార్ను ఇక్కడ డైరెక్టర్గా నియమించడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే లిథువేనియా ప్రధాని రాజీనామా. లిథువేనియా ప్రధానమంత్రి గిటావుతాస్ పలుస్కస్ తన పదవికి రాజీనామా చేశారు. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూస్తే ఉపరాష్ట్రపతి ఎన్నిక. గత నెల 21న చూసాము. జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి స్థానం ఖాళీ అయింది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలక్టోరల్ కాలేజ్ జాబితాను ఖరారు చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలోని ప్రత్యేక విభాగంలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని తెలిపింది.
రాజ్యసభకు ఎన్నికైన నామినేటెడ్ సభ్యులతో పాటు లోక్సభకు ఎన్నికైన ఎంపీలతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. లోక్సభలో మొత్తం సీట్ల సంఖ్య 543 కాగా ఒక సీటు ఖాళీగా ఉంది. రాజ్యసభలో 245 స్థానాలకు గాను 5 ఖాళీలు ఉన్నాయి. దీంతో ఉభయ సభల్లోని మొత్తం సభ్యుల సంఖ్య 782గా ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలో గెలవాలంటే 392 మంది ఎంపీల మద్దతు అవసరం. సో ఇది ఉపరాష్ట్రపతికి సంబంధించి భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉంటుంది, ఏ ఆర్టికల్లో ఉపరాష్ట్రపతి పదవిని తెలపడం జరిగింది అనేది ఒక వీడియో చేయడం జరిగింది. మన ఛానల్లో ఉంటుంది. చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి. అందులో కంప్లీట్గా ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ టుడే 1 ఆగస్ట్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.